అందరికీ నమస్కారం. కిష్కింధకాండ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో రావణాసురుడు సీతని అపహరించాక రాముడు సుగ్రీవుణ్ణి, హనుమంతుడిని ఎలా కలుసుకున్నాడు, వాలి గురించి ఏమి తెలుసుకున్నాడు అన్నది విన్నాం. ఈ ఎపిసోడ్లో వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం ఎలా జరిగింది, వాలి ఎలా చనిపోతాడు, చివరిగా వాలి కోరిన కోరిక ఏమిటి అన్నది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సుగ్రీవుడు కిష్కింధకు చేరుతూనే తన సోదరుణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తూ భీకర గర్జన చేశాడు. అది విన్న వాలి తక్షణమే కోపంలో బయటకు దూసుకువచ్చాడు. మహాక్రోధంతో వాలి, సుగ్రీవులు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అయితే సోదరులిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకే పోలికలో ఉండటాన వారి పోరును గమనిస్తున్న రాముడు ఆ ఇద్దరిలో వాలి ఎవరో పోల్చుకోలేకపోయాడు. అందువల్ల రాముడు బాణప్రయోగానికి సంహసించకపోవడంతో ఆయన తనకు సహాయం చేసేందుకు ఇష్టపడడం లేదని సుగ్రీవుడు భావించాడు. నిజానికి యుద్ధంలో సుగ్రీవుడు బలహీనపడ్డాడు. రక్తం కారుతున్న దేహంతో ప్రాణాలు మాత్రం దక్కించుకొని చివరకు పారిపోయాడు. వాలి సుగ్రీవుణ్ణి తరిమి కొడుతూ, పిరికి పంద, పరుగు తీసి ప్రాణాలు కాపాడుకో, ఈసారి బతికిపోయావు అంటూ ఎత్తిపొడిచాడు. అంతటా సుగ్రీవుడు మతన్ముని ఆశ్రమం పక్కనున్న అరణ్యంలో ఆశ్రయం పొందాడు. తరువాత కొద్దిసేపటికి రామలక్ష్మణులు, హనుమంతుడు అక్కడికి చేరుకున్నారు. నీకు వాలిని వధించే ఉద్దేశం లేనట్లయితే అతన్ని సమరానికి ఆహ్వానించమని నన్నెందుకు ప్రోత్సహించావు? నీ అన్నను వధించడం నాకు ఇష్టం లేదు అని నువ్వు చెప్పి ఉంటే బావుండేది అని సుగ్రీవుడు రాముడిపై కోప్పడ్డాడు. అంతటా రాముడు, మీరిద్దరూ ఒకే రూపులై ఉన్నందున పోరులో ఎవరు ఎవరైనది నేను పోల్చుకోలేకపోయాను. ఈ కారణం చేతనే నేను బాణప్రయోగం చేయడానికి సందేహించాను. నీవు నీ సోదరి నుండి నిన్ను వేరుగా చూపే ఏదైనా చిహ్నాన్ని ధరించు అని రాముడు సుగ్రీవునికి చెప్పాడు. ఆ తరువాత సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు హనుమంతునితో కలిసి మరలా కిష్కింధకు బయలుదేరారు. వారు నగర పరిసరాలకు చేరుకోగానే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు చెట్ల వెనక దాక్కొనగా సుగ్రీవుడు చకచకా ముందుకు సాగి తన సోదరుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. సుగ్రీవుని గొంతు విని అంతఃపురంలో ఉన్న వాలి కోపంతో తన ఆసనం నుండి లేచి గది నుండి బయటకు బయలుదేరాడు. వాలి భార్య అయిన తార తన భర్తకు గాఢంగా హత్తుకుపోయి, ప్రియనాథ, నీ కోపాన్ని వదిలి విషయాన్ని సావధానంగా పరిశీలించు. నీవిప్పటికే సుగ్రీవుడి దేహాన్ని హూనం చేశావు. అలాంటి వాడు ఇంత త్వరగా తిరిగి వచ్చి ఆత్మవిశ్వాసంతో గర్జనలు చేస్తున్నాడంటే అనుమానించవలసిందే. ఇంత ధైర్యంగా తెగిస్తున్నాడంటే సుగ్రీవుని వెంట ఇప్పుడు ఎవరో శక్తివంతుడైన మిత్రుడు వచ్చి ఉండాలి. రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చారని, సుగ్రీవునితో స్నేహబంధం ఏర్పరచుకున్నారని మన కుమారుడు అంగదుడు తన చారుల నుండి సమాచారాన్ని పొందాడు. రాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు బోలిన అనూహ్య శక్తి సంపన్నుడు. ఆయనతో శత్రుత్వాన్ని నీవు తెగించరాదు. దయచేసి సుగ్రీవుణ్ణి రాజ్యానికి వారసునిగా ప్రకటించి ఈ సమస్యను పరిష్కరించి తద్వారా రామునితో మైత్రి నిలుపుకో అంటూ బ్రతిమాలింది. వాలికి ఈ హితబోధ రుచించలేదు. అందువల్ల నా తమ్ముడు చూపుతున్న ఇలాంటి అహంకారాన్ని నేను సహించలేను. రాముని విషయానికి వస్తే ఆయనతో నాకేమీ కలహం లేదు. ఆయన ధర్మాత్ముడైన క్షత్రియుడు. తనతో ఎలాంటి శత్రుత్వం లేని వ్యక్తికి ఆయన హాని చేస్తాడన్న భయం నాకెంతమాత్రం లేదు అని బదులు పలికాడు. ఈ మాటలు అంటూ వాలి కోపంతో బుసలు కొడుతూ అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. సుగ్రీవుణ్ణి ఎదుర్కొన్నాడు. భీకర సంగ్రామం ప్రారంభమైంది. మునుపటి వలనే క్రమంగా వాలిదే పైచేయి అవుతూ వచ్చింది. అంతటా సుగ్రీవుడు తన బలశక్తులు క్షీణిస్తున్నాయని రాముడికి సంకేతం చేశాడు. సుగ్రీవుడి పని దాదాపుగా అయిపోవచ్చిందని గ్రహించిన రాముడు ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించాడు. ఆయన బాణాన్ని వదలగానే అది వాయుమండలంలో మెరుపువలే కాంతులు విరజిమ్ముతూ వాలి హృదయంలోకి లోతుగా చొచ్చుకుపోయింది. అయితే తన దేహం రక్తసిక్తమై నేల కొరిగినప్పటికీ
తన తండ్రి అయిన దేవేంద్రుడు ఇచ్చిన స్వర్ణమాలను ధరించి ఉండడం చేత వాలి వెంటనే మరణించలేదు. రామలక్ష్మణులు తాము దాగి ఉన్న స్థలం నుండి వచ్చి నేలకూలి ఉన్న వాలిని సమీపించారు. వాలి రాముణ్ణి ఇలా దూషించడం మొదలుపెట్టాడు. నీవు ధీరుడివి, ధర్మమైన రాజువి, దయామయుడివని విన్నాను. నీవు నా మీద దాడి చెయ్యవన్న నమ్మకం ఉండడం చేతనే నేను సుగ్రీవునితో పోరాడాను. నేను నీకెన్నడూ అపకారం కాని అవమానం కాని చెయ్యలేదు. నేనెన్నడూ నీ రాజ్యం మీద దండెత్తలేదు. అన్యాయంగా నాపై శరప్రయోగం చేసి ఏమి పుణ్యాన్ని మూటకట్టుకున్నావు? ధర్మాచరణ పరాయణులైన వారి ఎదుట ఈ కృత్యాన్ని ఎన్నడూ కాని ఎలా సమర్థించుకుంటావు? నీవు నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే అప్పుడు నీవే ఇక్కడ పడి ఉండేవాడివి, నేను కాదు. నిద్రిస్తున్న మనిషిపై దాడి చేసిన సర్పం వలె నీవు వెనక నుంచి నీ శరాన్ని నాపై ప్రయోగించావు. ఈ అవమానకరమైన కృత్యాన్ని ఎలా సమర్థించుకుంటావో సమర్థించుకోమని నిన్ను సవాలు చేస్తున్నాను. అది విన్న రాముడు ఇలా సమాధానం ఇచ్చాడు. నీవు చేసిన ఆరోపణలు చూస్తే యథార్థము అయిన ధర్మస్వరూపమేమిటో వాస్తవంగా నీకు తెలియదని అర్థమవుతోంది. నియంత్రణ లేని మనసుల కారణంగా వానరులు చపల స్వభావులై ఉన్నారు. నీవు వానరుడివైనందున నీ సలహాదారులు కూడా వానరులే అయినందున నీవు ధర్మాన్ని అర్థం చేసుకోలేవు. పర్వతాలు, అరణ్యాలు, నదీనదాలతో కూడి ఉన్న ఈ సమస్త ధరాతలానికి ఇక్ష్వాకు వంశీయులే ప్రభువులు. సర్వ నరుల మీద, సర్వ జంతువుల మీద ఇక్ష్వాకు వంశరాజులకు సంపూర్ణమైన అధికారం ఉంది. తమ ఇష్టానుసారం ఎవరినైనా సరే నిగ్రహించటానికి, అనుగ్రహించటానికి వారు అధికారం కలిగి ఉన్నారు. కామపరవశుడివై, దురాశాపరుడివై పాపం చేసింది నీవే. నీ తమ్ముని భార్య రమను స్వాధీనం చేసుకొని ఆమెను నీ భార్యలా అనుభవిస్తున్నావు. ఈ దుర్మార్గం చేతనే నీవు నా చేతిలో మరణించదగిన వాడివైనావు. ఎన్నడైనా తన కుమార్తె, కోడలు, సోదరి లేక తమ్ముని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతనికి శిక్ష మృత్యువే. పాపాలు చేసేవాడిని శిక్షించకుంటే ఆ రాజు కూడా పాపాత్ముడవుతాడు. ఈ కారణం చేతనే నిన్ను వధించి సుగ్రీవుడు తన భార్యను, రాజ్యాన్ని పొందగలిగేలా చేశాను. ఈ మాటలతో వివేకుడైన వాలి తన గర్వానికి సిగ్గు చెందాడు. చేతులు జోడించి, నువ్వు చెప్పిందంతా నిజమే. నా గర్వం, నా అజ్ఞానం వలన నిన్ను నిందించ సాహసించాను. ప్రియమైన రామా, నా భార్య తార ద్వారా కలిగిన నా ఏకైక పుత్రుడు అంగదుణ్ణి సంరక్షించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. నా మృత్యువు గురించి విన్నంతనే అతడు చాలా దుఃఖిస్తాడు. అజ్ఞానం చేత నేను మాట్లాడిన మాటలకు క్షమించు అని వాలి రాముణ్ణి వేడుకున్నాడు. అంగదుణ్ణి తాను సంరక్షిస్తానని వాలికి రాముడు అభయమిచ్చాడు. ఈలోగా తార తన పుత్రునితో పాటు రాజభవనం నుంచి పరుగున బయలుదేరింది. వాలి యొక్క సచివులు వాలిని చూడడానికి వెళ్ళవద్దు, నీ కుమారుణ్ణి కిష్కింధలోనే దుర్గాంతర్భాగంలోనే పరిరక్షించి అతన్ని సింహాసనంపై ప్రతిష్ఠించడానికి సన్నాహం చెయ్యి అని ఆమెను గట్టిగా కోరారు. రాజ్యాధిపత్యం నా లక్ష్యం కాదు. నా భర్త లేనప్పుడు ఈ రాజ్యము, ఐశ్వర్యాలు ఇప్పుడు వ్యర్థం అని తార బదులు పలికింది. రోదిస్తున్న తార నేల కొరిగిన వాలి ఉన్న చోటకి వెళ్ళింది. మరణానికి చేరువలో ఉన్న తన భర్తను తార ఆలింగనం చేసుకుంది. వాలి యొక్క ఇతర భార్యలు దుఃఖిస్తూ చుట్టూ నిలిచారు. తన భర్తను అనుగమించటమే తార యొక్క ఏకైక వాంఛితం. ఆమె ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకుంది. దానితో హనుమంతుడు ఆమె వద్దకు వెళ్ళి, మహారాణి, దయచేసి లే, దుఃఖానికి వివసురాలివి కాకు. నీవు నీ భర్తకు అంతిమ సంస్కారం చేసి అంగదుణ్ణి సింహాసనమై ప్రతిష్ఠించిన మీదట అతని సంరక్షణ భారం వహించవలసి ఉంది అని అభ్యర్థించాడు. అంతటా వాలి, ప్రియమైన సుగ్రీవ,
నీ పట్ల నేను చేసిన అపరాధాలన్నిటికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఇప్పుడు నా నుంచి రాజ్యాన్ని స్వీకరించి నా కుమారుడైన అంగదుణ్ణి జాగ్రత్తగా చూడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ నీ పట్ల విశ్వాసపాత్రుడై నిలుస్తాడు అని అన్నాడు. ఈ మాటలంటూ వాలి తాను దేవేంద్రుని నుండి పొందిన దివ్యమైన స్వర్ణమాలను సుగ్రీవుని చేతిలో పెట్టాడు. అంతటా అంగదుని వైపు తిరిగి, ప్రియకుమారా, ఇప్పుడు నిన్ను వీడిపోతున్నాను కనుక నీవు సర్వదా సుగ్రీవుని పట్ల విధేయుడివై ఉండు. సర్వ విధాల విచారించి పనిచేస్తూ ఉండు. సుఖదుఖాలను సమబుద్ధితో స్వీకరిస్తూ ఉండు. అత్యాస, ద్వేషం ఈ రెండు పతనానికి దారి తీస్తాయి కనుక ఆ రెండిటిని వర్జించు అని చెప్పాడు. అలా అంగదుణ్ణి హితబోధ చేసిన మీదట రామబాణం చేత తీవ్రంగా గాయపడిన వాలి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంతట తార తన భర్తను ఆలింగనం చేసుకుని దుఃఖంతో విలపిస్తుండగా నీలుడు వచ్చి వాలి హృదయంలో నాటుకున్న శరాన్ని వెలికి తీశాడు. అంతటా తార అంగదునితో, నీ తండ్రి పాదాలకు ప్రణామం చేయి అన్నది. అంగదుడు అలాగే పాద ప్రమాణం చేస్తూ తాను కూడా చాలా బాధపడ్డాడు. తార యొక్క వ్యధను గమనించిన సుగ్రీవుడు ఆవేదనాపూరితమైన స్వరంతో రామునితో, నా కోరిక నెరవేర్చినందువలన నేను ఆశించిన ఫలితానికి విరుద్ధమైన ఫలితం గమనించాను. నాకు సుఖం కలగడానికి బదులు రాజ్యం పట్ల, జీవితం పట్ల కూడా విరక్తి కలుగుతుంది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా అగ్ని ప్రవేశం చేసి నా ప్రాణాలను త్వజిస్తాను. నా ప్రియమైన రామ, ఈ మిగిలిన వానర వీరులంతా నీకు నీ ప్రియపత్ని అయిన సీత యొక్క అన్వేషణలో సాయం చేస్తారు అని అన్నాడు. సుగ్రీవుడు ఇలా మాట్లాడడం విన్న రాముడు విచారించాడు. తార రాముణ్ణి సమీపించి, నా భర్త ఇప్పుడు స్వర్గంలో నివసిస్తున్నప్పటికీ నేను తోడు లేకుంటే ఎంతో అసౌఖ్యంగా ఉంటాడని నాకు తెలుసు. అందువల్ల నేను ఆయనను తిరిగి కలుసుకునేలా దయచేసి నన్ను కూడా వధించు. ఒకవేళ స్త్రీవధ పాపకృత్యమని నీవు భావిస్తే నన్ను వాలికి అభిన్నురాలిగా పరిగణించు అన్నది. రాముడు సుగ్రీవుని వైపు తిరిగి, నీ సోదరుని దివంగత ఆత్మ కోసం నీవు జారవిడిచిన కన్నీళ్లు చాలు. శాశ్వతమైన కాలం నిర్దేశించిన విధంగానే ఈ లోకం నడుస్తుంది. అందువల్ల అనివార్యమైన దానికోసం విలపించడం తగదు అని చెప్పాడు. ఇలా సుగ్రీవుడు స్థిమితపడ్డాడు. లక్ష్మణుని సాయంతో తన సోదరుని దేహానికి దహన సంస్కారాల ఏర్పాట్లు ప్రారంభించాడు. ఆ తరువాత కొద్దిసేపటికి కిష్కింద నుంచి ఓ పల్లకిని తెప్పించారు. సుగ్రీవుడు వాలి దేహాన్ని అందులో ఉంచి సమీపంలోని ఒక గిరి తరంగిణి తీరానికి అంతిమ యాత్రను నిర్వహించాడు. చితిని పేరుస్తుండగా వాలి శిరసును తార తన ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అది చూసిన వారందరూ కలత చెందారు. చివరకు ఇతర స్త్రీలు వచ్చి తారను అక్కడ నుండి లేపగా సుగ్రీవుడు, అంగదుడు వాలి దేహాన్ని చితిపై ఉంచగలిగారు. దహన సంస్కారం పూర్తి అయిన మీదట బంధువులు తుంగభద్ర నుండి జలాలను తెచ్చి వీరుడైన వానర రాజు యొక్క దివంగత ఆత్మకు తర్పణాలు విడిచారు. అంతిమ సంస్కారాలు పూర్తి కాగానే హనుమంతుడు రాముణ్ణి సుగ్రీవునితో పాటు కిష్కిందకు వచ్చి అతని పట్టాభిషేకోత్సవంలో పాల్గొనమని అభ్యర్థించాడు. అయితే అందుకు రాముడు నిరాకరిస్తూ, హనుమంత, నీవు దగ్గరుండి సుగ్రీవుని పట్టాభిషేకం జరిపించి అంగదుణ్ణి యువరాజుగా ప్రతిష్ఠింపజేయమని నా సలహా. వర్ష ఋతువు దాదాపుగా వచ్చేసినందున సీతాన్వేషణకు ఇది అనువైన సమయం కాదు. వానర ముఖ్యులంతా ఈ 4 నెలల పాటు కిష్కిందలోనే ఉండవచ్చు. లక్ష్మణుడు, నేను ఒక పర్వతం గుహలో గడుపుతాం. హేమంతం వచ్చిన తరువాత మనం రావణుడి రాజ్యం కోసం పూర్తి సాయశక్తులతో అన్వేషణ ప్రారంభిద్దాం అని అన్నాడు. అంతటా సుగ్రీవుడు
కిష్కింధలో ప్రవేశించగా పౌరులందరూ అతనికి స్వాగతం పలికారు. మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడితో సహా వానర గ్రేసులందరూ, భల్లుక రాజైన జాంబవంతుడు వచ్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపారు. సుగ్రీవుడు తన భార్య అయిన రుమను పునఃస్వీకరించి అంగదుణ్ణి రాజసింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించాడు. ఈ విధంగా వాలి మరణించిన తరువాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అయ్యాడు. వాలి కుమారుడైన అంగదుణ్ణి వారసుడిగా ప్రకటించారు. వచ్చే ఎపిసోడ్లో సీత అన్వేషణ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.